కన్జర్వేషన్ అమెండ్మెంట్ బిల్ అనేది దేన్ని అమెండ్ చేయడానికి, అమెండ్మెంట్ అంటున్నాం కదా, అంటే ఆల్రెడీ ఉన్న ఒక యాక్ట్ని అమెండ్ చేయడానికి ఇంట్రడ్యూస్ చేస్తున్నటువంటి బిల్ అనమాట. ఓకేనా. సో ఆ యాక్ట్ ఏంటి అని అంటే ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980. ఓకే, 1980లో తెచ్చినటువంటి ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ అనే యాక్ట్ని అమెండ్ చేస్తూ ఇంట్రడ్యూస్ చేసినటువంటి బిల్ వచ్చేసి ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ బిల్ అనమాట. అయితే ఇప్పుడు మనం ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్కి ఈ బిల్ ఎలాంటి చేంజెస్ని తీసుకొని రావాలని చూస్తుంది అన్నవి పాయింట్ బై పాయింట్ మనం చూద్దాం ఇప్పుడు. ఓకేనా. సో ఈ ప్రపోజ్డ్ చేంజెస్ ఏంటి అని అంటే ఫస్ట్ వన్ ఏంటంటే ప్రియాంబుల్ టు దిస్ యాక్ట్. ప్రియాంబుల్. ఓకేనా. మామూలుగా మనం ప్రియాంబుల్ అంటే ఏమంటాం, ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్కి ప్రియాంబుల్ ఉంటుంది కదా, సో అంటే ప్రీఫేస్ లాగా అని చెప్పి, అలా ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్కి ఇంతకు ముందు వరకు ప్రియాంబుల్ అనేది లేదు. ఓకే. నౌ ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ బిల్ అనేది ఒక ప్రియాంబుల్ని యాడ్ చేస్తుంది టు దిస్ యాక్ట్. ప్రియాంబుల్ టు దిస్ యాక్ట్ ఈస్ బీయింగ్ యాడెడ్ విత్ దిస్ బిల్ అనమాట. ఓకేనా. సో ఈ ప్రియాంబుల్లో ఏమని ఉంటుంది అని అంటే ఇన్ ఆర్డర్ దిస్ ప్రియాంబుల్ ఈజ్ ఇన్సర్టెడ్ టు ఎన్కంపాస్ కంట్రీస్ రిచ్ ట్రెడిషన్ ఆఫ్ ప్రిజర్వింగ్ ఫారెస్ట్. ఆ ప్రియాంబుల్లో ఉన్న ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఇవి: ప్రిజర్వింగ్ ఫారెస్ట్స్, తర్వాత బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అండ్ ట్యాక్లింగ్ క్లైమేట్ చేంజ్. ఓకేనా. సో ఈ 3 పాయింట్స్ని ప్రియాంబుల్లో చేర్చి ప్రియాంబుల్ని ఈ యాక్ట్కి ఇన్సర్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఒక ప్రపోజ్డ్ చేంజ్ అనమాట ఇది. ఈ యాక్ట్కి చేస్తున్న ఫస్ట్ చేంజ్ వచ్చేసి ప్రియాంబుల్ని యాడ్ చేయడము, విచ్ కన్సిస్ట్ ఆఫ్ దీస్ 3 కీవర్డ్స్. ఈ 3 పాయింట్స్ ఉంటున్నాయి ప్రియాంబుల్లో. ఓకేనా. అండ్ రెండవ ఇంపార్టెంట్ ప్రపోజ్డ్ చేంజ్ ఏంటి అని అంటే రిస్ట్రిక్షన్స్ ఆన్ యాక్టివిటీస్ ఇన్ ద ఫారెస్ట్. అంటే ఫారెస్ట్లో చేసే యాక్టివిటీస్ మీద, ఫారెస్ట్ యాక్టివిటీస్ మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ని పెట్టడానికి అని చెప్పి ఈ బిల్లుని తీసుకొని రావడం జరిగింది. ఓకేనా. సో ఏంటి ఆ రిస్ట్రిక్షన్స్ అని అంటే డీరిజర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ ఆర్ యూజ్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ ఫర్ నాన్ ఫారెస్ట్ పర్పసెస్. అంటే ఫారెస్ట్ ల్యాండ్ ఏదైతే ఉందో ఈ ఫారెస్ట్ ల్యాండ్ని నాన్ ఫారెస్ట్ పర్పసెస్ ఉంటాయి కదా, సో నాన్ ఫారెస్ట్ పర్పసెస్కి వాడడానికి వీలు లేకుండా, అంటే నాన్ ఫారెస్ట్ పర్పసెస్కి వాడడాన్ని ఈ బిల్లు రెస్ట్రిక్ట్ చేస్తోంది. ఓకేనా. సో ఏంటి అని అంటే దాంట్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతోంది అండ్ కొన్నిటిని లిఫ్ట్ చేసింది. ఓకేనా. సో ఆ లిఫ్ట్ చేయడంలో ఎవరు కీ రోల్ ప్లే చేస్తారు అంటే విత్ ప్రయర్ అప్రూవల్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్రయర్ అప్రూవల్తో రిస్ట్రిక్షన్స్ని లిఫ్ట్ చేయొచ్చు దేనికి, నాన్ ఫారెస్ట్ పర్పసెస్కి వాడడానికి. ఓకేనా. సో నాన్ ఫారెస్ట్ పర్పసెస్ అంటే ఏమేమి వస్తాయి అని అంటే లైక్ హార్టికల్చర్ క్రాప్స్ పండించడం కానీ ఇట్లా ఏమైనా కూడా. ఓకే. సో హార్టికల్చర్ క్రాప్స్కి ఈ ఫారెస్ట్ ల్యాండ్ని డైవర్ట్ చేయడం కానీ ఇట్లాంటివి ఏమైనా, అంటే రీఎఫారెస్ట్రేషన్ తప్ప, ఓకే, రీఎఫారెస్ట్రేషన్ తప్ప మిగతా ఏ పర్పస్కి ఫారెస్ట్ ల్యాండ్ని డైవర్ట్ చేసినా కూడా దాన్ని రిస్ట్రిక్ట్ చేసేందుకు ఈ బిల్ని ప్రపోజ్ చేయడం జరిగింది. అండ్ అట్లాంటి రిస్ట్రిక్షన్స్ని లిఫ్ట్ చేయాలి అని అంటే ఓన్లీ విత్ ప్రయర్ అప్రూవల్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే లిఫ్ట్ చేయొచ్చు అని చెప్పి ఈ బిల్లు ప్రపోజ్ చేస్తుంది. ఓకే. అండ్ థర్డ్ పాయింట్ ఏంటి అని అంటే కొన్ని యాక్టివిటీస్ని పర్మిట్ చేస్తుంది. అవి ఏంటంటే జూస్ అండ్ సఫారీస్ పెట్టుకోవచ్చు. ఓకే. సఫారీస్ ఉంటాయి కదా, వైల్డ్ లైఫ్ సఫారీస్ ఇట్లాంటివి. సో ఇవి అలో చేస్తోంది, బట్ నాట్ ఇన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్. ప్రొటెక్టెడ్ ఏరియాస్లో కాకుండా మిగతా చోట జూస్ అండ్ వైల్డ్ లైఫ్ సఫారీస్ కెన్ బి అలౌడ్ అండ్ ఎకో టూరిజం ఫెసిలిటీస్ కెన్ బి అలౌడ్. ఎకో టూరిజం ఫెసిలిటీస్ కెన్ బి అలౌడ్ అండ్ సిల్వీకల్చరల్ ఆపరేషన్స్ కెన్ బి అలౌడ్ అనమాట. ఓకే. సిల్వీకల్చరల్ ఆపరేషన్స్, సిల్వీకల్చర్ అంటే ఏంటంటే సిల్వీకల్చర్ ఈజ్ అంటే ఏంటంటే ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ కంట్రోలింగ్ ద ఆర్ట్ అండ్ సైన్స్. ఇది ఒక ఆర్ట్ లేదా సైన్స్ అని అంటాం దీన్ని. ఇది ఏంటి, ఇప్పుడు మనకి సెరికల్చర్, పిసికల్చర్ ఇట్లా ఉంటాయి కదా, సో అలా సిల్వీకల్చర్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఆర్ట్ అండ్ సైన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎస్టాబ్లిష్మెంట్ అండ్ గ్రోత్ ఆఫ్ క్వాలిటీ ఫారెస్ట్స్. అడవులని ఎలా పెంచాలి, వుడ్లాండ్స్ని ఎట్లా డెవలప్ చేయాలి, వాటి హెల్త్ని వాటి క్వాలిటీని ఎలా మెయింటైన్ చేయాలి అనే దాని గురించి చదివేదాన్ని ఆర్ట్ లేదా సైన్స్ని ఏమంటామంటే సిల్వీకల్చర్ అంటాం. అట్లా సిల్వీకల్చరల్ ఆపరేషన్స్ పరంగా అయితే చేసుకోవచ్చు. ఎకో టూరిజం ఈజ్ అలౌడ్
జూస్ అండ్ వైల్డ్ లైఫ్ సఫారీస్ ఆర్ అలౌడ్ టు సమ్ ఎక్స్టెంట్. ఇవి కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ తోటి అలౌడ్. ఓకేనా. సో అది ఈ కొత్త బిల్ తెస్తున్నటువంటి చేంజ్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనము ఫారెస్ట్ ల్యాండ్ని నాన్ ఫారెస్ట్ పర్పసెస్కి వాడకూడదు అని అన్నాం కదా. సో అసలు ల్యాండ్ని ఇది 2 కేటగిరీస్ కింద డివైడ్ చేస్తుంది. ఏంటది అని అంటే ల్యాండ్ డిక్లేర్డ్ యాజ్ ఫారెస్ట్ ల్యాండ్ అండర్ ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ 1927 కింద ఫారెస్ట్ ల్యాండ్గా డిక్లేర్ అయిన ల్యాండ్ ఒక కేటగిరీ అయితే, ఈ ఫస్ట్ కేటగిరీ కింద కవర్ కానిది బట్ ఇట్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ ఫారెస్ట్ ల్యాండ్ అండర్ ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ 1980. ఇందాక మనం చెప్పుకున్నాం కదా యాక్ట్. సో ఆ యాక్ట్ ఈ రెండిటి పరంగా డిక్లేర్ చేసినటువంటి ల్యాండ్స్ని ఫారెస్ట్ ల్యాండ్స్ అని చెప్పి చెప్తోందనమాట ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ బిల్. ఓకేనా. అండ్ ఇంకొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే కొన్ని ఎగ్జామ్షన్స్ని ఇస్తోంది ఈ బిల్. ప్రపోజెస్ సమ్ ఎగ్జామ్షన్స్. ఆ ఎగ్జామ్షన్స్ ఏంటి అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే. దేనికి ఎగ్జామ్షన్స్ ఇస్తుందంటే ఇప్పుడు ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ 1980 అని చెప్పి ఆల్రెడీ ఇప్పుడు మనకు ఉంది కదా ఒక యాక్ట్. సో దీంట్లో మనకి ఏదైనా లైక్ బార్డర్ ఏరియాస్ ఉంటాయి కదా, ఆ బార్డర్ ఏరియాస్లో ఏదన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ టేకప్ చేయాలి అని అంటే కంపల్సరీగా మ్యాండేటరీగా ఏముండాలి అని అంటే ఫారెస్ట్ క్లియరెన్స్ని మనం తెచ్చుకోవాలి. ప్రజెంట్ యాక్ట్లో అంటే పేరెంట్ యాక్ట్ అనొచ్చు మనం దీన్ని. సో దీంట్లో ఫారెస్ట్ క్లియరెన్స్ ఈజ్ మ్యాండేటరీ టు టేకప్ ఎనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అనమాట. అండ్ దీంట్లో మనకి నేషనల్ సెక్యూరిటీకి సంబంధించినవైనా ఇంటర్నేషనల్ బార్డర్స్లో టేకప్ చేస్తున్న దేనికైనా కూడా మ్యాండేటరీ ఫారెస్ట్ క్లియరెన్స్ అన్నది ఖచ్చితంగా ఉందన్నమాట. ఓకేనా. కానీ ఇప్పుడు ఎగ్జామ్షన్ ఏంటి అని అంటే ఇంటర్నేషనల్ బార్డర్స్కి అంటే ఎల్ఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, లైన్ ఆఫ్ కంట్రోల్ అంటాం కదా. సో ఇట్లా ఇంటర్నేషనల్ బార్డర్స్కి చుట్టుపక్కల 100 కిలోమీటర్స్ రేడియస్లో ఎట్లాంటివన్నా లైక్ నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఏవైనా టేకప్ చేస్తున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ టేకప్ చేస్తున్నట్టయితే దెన్ వాటికి ఆ మ్యాండేటరీ ఫారెస్ట్ క్లియరెన్స్ అన్నది అక్కర్లేదు అన్నది ప్రపోజ్డ్ ప్రొవిజన్ ఇన్ ద బిల్ అనమాట. అంటే వీటికి ఎగ్జామ్షన్స్ని ఇస్తోంది ఫారెస్ట్ క్లియరెన్స్ నుంచి. ఓకేనా. సో అండ్ ఇంకా సెక్యూరిటీ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదన్నా పెట్టాలి అని అనుకున్నా లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ని ఏదన్నా 100 కిలోమీటర్స్ రేడియస్లో టేకప్ చేస్తున్నట్టయితే ఇంటర్నేషనల్ బార్డర్స్కి దెన్ ఫారెస్ట్ క్లియరెన్స్ అన్నది మ్యాండేటరీ కాదు అని చెప్పి చెప్తోందనమాట. సో దట్ ఈస్ ద ఎగ్జామ్షన్ గివెన్ ఇన్ దిస్ న్యూలీ ప్రపోజ్డ్ బిల్ అనమాట. ఓకేనా. అయితే దీనివల్ల ఇష్యూస్ ఏమున్నాయి అని అంటున్నారు అని అంటే ఇక్కడ ఎకో టూరిజం ఫెసిలిటీస్ని ఇట్లాంటి వాటిని అలో చేస్తున్నాము అని అంటాం కదా. సో ఎకో టూరిజం ఫెసిలిటీస్ అన్నదాని పాయింట్లో లైక్ ఈ ఫారెస్ట్ని మళ్ళీ ఎక్స్ప్లాయిట్ చేస్తారేమో లేదంటే వేరే యాక్టివిటీస్కి మిస్యూజ్ చేస్తారేమో, ఫారెస్ట్లో దానివల్ల డ్యామేజ్ అవుతాయేమో అన్న కన్సర్న్స్ అయితే వినపడుతున్నాయన్నమాట. ఓకేనా. సో ఇవన్నీ ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ బిల్ యొక్క ప్రపోజల్స్ అండ్ దాని ఎగ్జామ్షన్స్. అండ్ వన్స్ ఈ బిల్ మనకు మొత్తం పాస్ అయిపోయి మనకు యాక్ట్గా అమెండ్ అయిన తర్వాత మళ్ళీ దాని గురించి ఇన్డెప్త్గా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. దీనికి కంప్లీట్ ప్రొవిజన్స్ ఏంటి ఇవన్నీ కూడా నీట్గా తర్వాత మళ్ళీ ఒకసారి చూద్దాం. ఓకే. సో దిస్ ఇస్ ద ఆర్టికల్ ఫర్ నౌ అండ్ లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్ ఈజ్ వన్ మోర్ బిల్. ఏంటంటే ఉమెన్స్ బిల్ కెన్ బి టేకన్ అప్ ఓన్లీ బై కన్సెన్సస్. ఇక్కడ మనకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. GS2 పరంగా వల్నరబుల్స్ దాని కింద ఉమెన్ వస్తారు కదా. సో ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట మనకి. ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్ గురించి చాలాసార్లు డిస్కషన్ వస్తూనే ఉంటుంది న్యూస్లో రెగ్యులర్గా. దీని ప్రపోజల్ ఏంటి? మెయిన్ ప్రపోజల్ 33% ఆఫ్ రిజర్వేషన్ ఫర్ ఉమెన్. 33% ఆఫ్ రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఇన్ లెజిస్లేచర్స్. ఎక్కడ రిజర్వేషన్ ఇవ్వాలి? లెజిస్లేచర్స్లో రిజర్వేషన్ ఇవ్వాలి అని. ఓకేనా. సో మనకు ఆల్రెడీ థర్డ్ టైర్ ఆఫ్ గవర్నెన్స్ అంటే ఏంటి, రూరల్ లోకల్ బాడీస్ అండ్ అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నాయి కదా, వీటిల్లో ఆల్రెడీ 33% రిజర్వేషన్ ఇస్తున్నారు. అండ్ ఈవెన్ కొన్ని స్టేట్స్ 50% రిజర్వేషన్ కూడా ఇస్తున్నారు. కానీ
మనకి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అంటే స్టేట్ లెజిస్లేచర్స్లో ఇంకా పార్లమెంట్లో ఉమెన్ రిజర్వేషన్ 33% లేదు కదా. సో దాన్ని మ్యాండేటరీ చేస్తూ ప్రపోజ్ చేసిన బిల్లే ఉమెన్ రిజర్వేషన్ బిల్ అనమాట. అండ్ ఇది చాలా ఏళ్ళుగా పెండింగ్లో ఉంది. సో దాని గురించి కొన్ని ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్యాక్ట్స్ మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2022 ప్రకారము పొలిటికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్లో ఇండియా ర్యాంక్ ఎంత ఉంది అని అంటే ఇండియా ర్యాంక్స్ 48 out of 146 ఇన్ పొలిటికల్ రిప్రజెంటేషన్. ఒక పొలిటికల్ రిప్రజెంటేషన్లో మన ర్యాంక్ ఎంత అంటే 48th పొజిషన్లో ఉన్నాము ఇన్ 146 నేషన్స్ అనమాట. అండ్ మన స్కోర్ చాలా చాలా తక్కువ, ఇట్ ఈస్ అట్ 0.267 మాత్రమే ఉంది. ఓకే, సో మన నైబరింగ్ నేషన్స్ ఎంత బెటర్గా పర్ఫామ్ చేస్తున్నాయి ఇండియా కన్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్, మనం 48th ర్యాంక్లో ఉన్నాం కదా, బంగ్లాదేశ్ ఈజ్ ఇన్ 9th ర్యాంక్. ఓకే, అండ్ దీని స్కోర్ వచ్చేసి 0.546. ఓకే, సో ఆల్మోస్ట్ మనకన్నా 2 times ఎక్కువగా స్కోర్ ఉంది. అండ్ ర్యాంక్ వచ్చేసి 9th ర్యాంక్లో ఉంది బంగ్లాదేశ్, మనకన్నా చిన్న నేషన్. ఎందుకంటే పొలిటికల్ రిప్రజెంటేషన్లో మనం చాలా చాలా వీక్గా ఉన్నాము అని చెప్పి ఈ ర్యాంకింగ్ ద్వారా మనకు తెలుస్తుంది కదా. సో అసలు ఎంత ఉన్నారు ఇప్పుడు పార్లమెంట్లో యాజ్ పర్సంటేజ్ ఆఫ్ ఎంపీస్ ఉమెన్ ఎంతమంది ఉన్నారు అని అంటే జస్ట్ 14.4% మాత్రమే ఉమెన్ పార్లమెంటేరియన్స్ ఉన్నారు ఇండియాలో ప్రస్తుతం. అండ్ ఇది కూడా హయ్యెస్ట్ అని అంటున్నాం సోఫార్. అంటే ఇప్పటి వరకు ఇంతమంది ఎప్పుడూ రిప్రజెంట్ చేయలేదన్నమాట ఇండియన్ పార్లమెంట్లో. సో ఎంతమంది ఉన్నారంటే అంతే ఎక్కువ ఉన్నారు అంటేనే 14.4% మాత్రమే ఉంది. అండ్ మనకి ఇండిపెండెన్స్ వచ్చి 75 years అయింది కదా. ఈ 75 yearsలో మనకి జస్ట్ ఇంప్రూవ్మెంట్ ఎంత ఉంది ఉమెన్ రిప్రజెంటేషన్లు అంటే జస్ట్ 10% మాత్రమే పెరిగింది. ఓకేనా, కానీ అండ్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఉమెన్ యాజ్ ఓటర్స్ 50% కన్నా ఎక్కువే ఉన్నారు, కానీ రిప్రజెంటేషన్ ఇన్ పార్లమెంట్ మాత్రము చాలా చాలా తక్కువగా ఉంది. మరి స్టేట్స్ పరిస్థితి ఏంటి అని అంటే నేషనల్ యావరేజ్ అంటే స్టేట్ లెజిస్లేచర్స్లో ఉమెన్ రిప్రజెంటేషన్ ఎంత మటుకు ఉంది అని అంటే వెరీ వెరీ లో అట్ యావరేజ్ ఆఫ్ 9% మాత్రమే. ఓకేనా, పార్లమెంటే బెటర్ 14%లో ఉంది, బట్ స్టేట్ లెజిస్లేచర్లో ఇంకా తక్కువ, దట్ ఈస్ 9% మాత్రమే ఉందన్నమాట. అండ్ అసలు క్యాండిడేట్స్గా నిలబడుతున్నారా లేదా ఉమెన్ అంటే ఇది గెలిచి ఎంపీలుగా అయిన వాళ్ళ గురించి. అసలు పోటీ కన్నా దిగుతున్నారా లేదా అంటే ఉమెన్ యాజ్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు అని అంటే మనకి టోటల్ 8,049 క్యాండిడేట్స్ ఉన్నారనమాట. ఇన్ 2019 లోక్సభ ఎలక్షన్స్లో పోటీ చేసిన క్యాండిడేట్లు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఎంతమంది అంటే 8,049 క్యాండిడేట్స్. 8,049 క్యాండిడేట్స్లో 9% కూడా ఉమెన్ క్యాండిడేట్స్ లేరు. అంత పిటియబుల్ పొజిషన్లో ఇండియా అనేది ఉందన్నమాట ఇన్ రిప్రజెంటింగ్ ఉమెన్ ఇన్ పార్లమెంట్ కానీ స్టేట్ లెజిస్లేచర్స్ని కానీ. అండ్ ఈ డిమాండ్ ఇప్పుడుది కాదు, మనకి ప్రీ ఇండిపెండెన్స్ 1931లోనే సరోజినీ నాయుడు గారు అండ్ బేగం షానవాజ్ అని చెప్పి సో ఈ వీళ్ళిద్దరూ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్కి ఒక మెమరాండం ఇవ్వడం జరిగిందనమాట జాయింట్లీ ఆన్ ద స్టేటస్ ఆఫ్ ఉమెన్. ఏంటంటే ఉమెన్ ఇన్ పార్లమెంట్ అంటే లెజిస్లేచర్స్లో ఉమెన్ యొక్క రిప్రజెంటేషన్ని పెంచండి అని చెప్తూ వాళ్ళు 1931లోనే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఇంకా ఇప్పటికీ కూడా మనకి ఆ రిప్రజెంటేషన్ ప్రాపర్గా అయితే రావట్లేదు. ఓకేనా, అండ్ ఇక్కడ మనం ఏం రాయాలి అంటే ఒక పాయింట్, మనకి రాజ్యసభ 2010లోనే ఉమెన్ రిజర్వేషన్ బిల్ని పాస్ చేయడం జరిగింది. ఇక్కడ అదే ఉంది చూడండి, ఇన్ 2010 ఇన్ రాజ్యసభ ఇట్ వాస్ పాస్డ్, కానీ లోక్సభలో ఇంకా అది పాస్ అవ్వట్లేదు. అండ్ స్టిల్ ఇప్పుడు కూడా ఈ మాన్సూన్ సెషన్లో కూడా అది పాస్ అవుతుంది అని అనిపించట్లేదు. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ఇట్ కెన్ బి టేకన్ అప్ ఓన్లీ బై కాన్సెన్సస్. ఇక్కడ మనకి వే ఫార్వర్డ్ కింద మనం ఏం చెప్పచ్చు, లైక్ పొలిటికల్ పార్టీస్ దీన్ని స్ట్రిక్ట్గా తీసుకొని దీన్ని పాస్ చేయాలి అని చెప్పి అనుకోవాలి. అండ్ స్టేక్ హోల్డర్స్ అందరినీ కూర్చోబెట్టి మాట్లాడాలి. ఓకే, రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ కంపల్సరీగా ఇవ్వాలి, వే ఫార్వర్డ్ కింద మనం రాయాల్సినవి. అండ్ అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్ పెంచాలి. తర్వాత జెండర్ బేస్డ్ వైలెన్స్ తగ్గించడము, తర్వాత ఎలక్టోరల్ ప్రాసెస్లో కూడా కొన్ని రీఫార్మ్స్ని తీసుకొని రావడం ద్వారా మనం వీ కెన్ ఎక్స్పెక్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇన్ పొలిటికల్
వేలో పొలిటికల్ ఎంపవర్మెంట్ని కూడా చూడొచ్చు అని చెప్పి రాయాలన్నమాట. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ దిస్ ఉమెన్ రిజర్వేషన్ బిల్, ఒక చిన్న ఆర్టికల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక చిన్న అనౌన్స్మెంట్ రావడం జరిగింది. ఏంటంటే సోలార్ ఎనర్జీ కెపాసిటీ సిచ్యువేషన్ ఇండియాలో ఎంతుంది అని. జస్ట్ ఇది ఒక చిన్న పాయింట్ మాత్రమే. ఎంతుంది అంటే 70.1 జిగావాట్స్. ఓకే, 70.1 జిగావాట్స్ టార్గెట్ని అచీవ్ చేశాము ఇన్ సోలార్ ఎనర్జీ ఇండియాలో. అండ్ ఇంకా అనదర్ 55 జిగావాట్స్ ఈజ్ అండర్ కన్స్ట్రక్షన్ అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఓకేనా, సో సోలార్ బేస్డ్ ఎనర్జీ జనరేషన్ ఎంత ఉంది అని అంటే ఇక్కడ చూడండి, ఇన్ మిలియన్ యూనిట్స్లో అయితే ఇంత ఉంది. మనం సింపుల్గా చెప్పాలంటే దాన్ని 70.1 జిగావాట్స్ అనే దాన్ని మనం అచీవ్ చేయగలిగాము అని చెప్పి ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక రిలీజ్ రావడం జరిగిందనమాట. ఓకే, ఇక్కడ దీనికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే ఇండియా టార్గెట్ వచ్చేసి మనకు తెలుసు కదా, పంచామృత్ గోల్స్లో 500 జిగావాట్స్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ రెన్యూబుల్ ఎనర్జీ బై 2030కి అచీవ్ చేయాలి అని చెప్పి మనం టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. ఈ 500 జిగావాట్స్లో గవర్నమెంట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ దట్ 280 జిగావాట్స్ సోలార్ ఎనర్జీ నుంచే రావాలి అని చెప్పి. ఓకే, 280 జిగావాట్స్ ఫ్రమ్ సోలార్ ఎనర్జీ. అండ్ నౌ ఇప్పుడు ఈ 70.1 జిగావాట్స్ ఏదైతే ఉందో యాజ్ ఆన్ June 30th, 2023 అంటే వెరీ లేటెస్ట్ ఫ్యాక్ట్ అనమాట ఇది. సో June 30th, 2023కి మన సోలార్ ఎనర్జీ కెపాసిటీ ఎంత అంటే 70.1 జిగావాట్స్ అని అంటున్నాము. అండ్ ఇక్కడ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నది 55 మోర్ అని అంటున్నాము. సో అంతా కలిపినా కూడా ఇది 125 జిగావాట్స్ వరకు మాత్రమే వచ్చింది. అండ్ నౌ ఇది ఎప్పటికీ 2023లోనే కదా. సో కానీ 2030 కల్లా మన టార్గెట్ ఎంత అంటే 280, అంటే ఇంకా మనం హాఫ్ కూడా అచీవ్ చేయలేదు. ఓకేనా, సో మనం చాలా ఏమంటారు దీన్ని బూస్టప్ చేయాల్సిన అవసరం ఉంది అనమాట. అండ్ ఇట్లాంటి క్వశ్చన్ ఏదైనా వచ్చినప్పుడు మనం ఇందాక పిఎల్ఐ స్కీమ్ చెప్పుకున్నాం కదా, అండ్ దాంట్లో పిఎల్ఐ స్కీమ్ ఫర్ సోలార్ ఫోటోవోల్టాయిక్ సెల్స్కి పిఎల్ఐ స్కీమ్ని బ్యాటరీస్ తయారు చేసే ఇండస్ట్రీస్కి పిఎల్ఐ ఇస్తున్నారు అని చెప్పి చెప్పుకున్నాం. సో ఇట్లాంటివన్నీ ఇలా సోలార్ పవర్ జనరేషన్ని ఇంప్రూవ్ చేయడంలో హెల్ప్ అవుతాయి అలా అని చెప్పి మనం రాయొచ్చు అనమాట. ఓకే, సో ఇది ఇవాల్టి ఆర్టికల్. అండ్ ఇంకొక చిన్న ఆర్టికల్ ఏంటంటే డాన్స్ ఫెస్టివల్ అట్ ఇండియా గేట్ టు మార్క్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అని చెప్పి ఏంటంటే దాని పేరు యువముకుళం 2023 ద స్పిరిట్ ఆఫ్ యూత్ ఫెస్టివల్ అని చెప్పి 3 day ఈవెంట్స్ జరగబోతున్నాయి ఫ్రమ్ July 29th అంటే రేపటి నుండి August 1st వరకు. సో దీంట్లో ఏంటంటే మన క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్సెస్ని పర్ఫామ్ చేస్తారనమాట అట్ ఇండియా గేట్. ఇది ఎవరు ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ మోహిని ఆట్టం వాళ్ళు హోస్ట్ చేస్తున్నారు. దాని పేరు యువముకుళం 2023. ఓకేనా, సో అయితే ఇక్కడ మనము ఎందుకు ఇది చెప్పాల్సి వస్తుంది అని అంటే ఇక్కడ చూడండి, ఆన్ ద లాస్ట్ డే ప్యానల్ డిస్కషన్ ఆన్ రోల్ ఆఫ్ యూత్ ఇన్ ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ఇండియన్ కల్చర్ అనే దాని గురించి ఒక డిస్కషన్ జరుగుతుంది అని అంటున్నారు కదా. ఇలాంటివి ఉన్నాయి కదా, రోల్ ఆఫ్ యూత్ ఇన్ ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ఇండియన్ కల్చర్. దిస్ కెన్ బి ఆస్క్డ్ యాజ్ ఎస్సే టాపిక్గా అడిగారు ఇంతకుముందు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 లాస్ట్ గ్రూప్ 1లో ఎస్సే టాపిక్ అనమాట ఇది, రోల్ ఆఫ్ యూత్ ఇన్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ఇండియన్ కల్చర్ అని. సో ఇట్లాంటి టాపిక్స్ని ఎస్సేగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ మనం ఇది ఫ్యాక్ట్గా కాదు, యువముకులం గురించి అడుగుతారని చెప్పట్లేదు ప్రిలిమ్స్కి కానీ మెయిన్స్కి కానీ ఈ థీమ్ ఏదైతే ఉందో ఇలాంటిది ఎస్సేకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఓకేనా, సో అదనమాట. దీస్ ఆర్ ద ఆర్టికల్స్ టుడే. అండ్ నిన్న మనం చెప్పుకున్న క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి డి. ఓకే, సో ఆల్ ఆఫ్ ద అబౌవ్ ఈస్ ద ఆన్సర్. అండ్ హియర్ ఈజ్ వన్ మోర్ క్వశ్చన్ ఫర్ యూ. With reference to the agreement at UNFCCC meeting in Paris in 2015, which of the following statements is correct? ఇది 2016లో అడిగినటువంటి క్వశ్చన్ అనమాట, ప్రిలిమ్స్లో అడిగిన క్వశ్చన్. సో హియర్ ఆర్ ద ఆప్షన్స్ అండ్ కరెక్ట్ ఆప్షన్ ఏదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ వన్ లాస్ట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే ఇప్పుడు మనం డైలీ ఆర్టికల్స్ చదివేటప్పుడు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అని చెప్పుకుంటున్నాం కదా. సో ఇలా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఒక క్వశ్చన్, ఇప్పుడు మనం ప్రిలిమ్స్కి అయితే లైక్ ఇక్కడే క్వశ్చన్ చెప్పుకున్నాము, అలా కాకుండా మెయిన్స్కి ఒక క్వశ్చన్ ఇస్తే దానికి ఆన్సర్ ఎలా రాయాలి అని చెప్పి మీకు ఐడియా లేకపోతే దెన్ డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అని చెప్పి ఎల్టీఎక్స్ క్లాసెస్ మనం రన్ చేస్తున్నాము. అది
డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ ఎట్లుంటుంది అంటే మనం ఇప్పుడు ఎట్లయితే డీటెయిల్గా టాపిక్ చెప్పుకుంటున్నామో అట్లా నాట్ జస్ట్ ఇన్ హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, లైవ్ మింట్, పిఐబి, డౌన్ టు ఎర్త్ ఇట్లా ఇంపార్టెంట్ న్యూస్ పేపర్స్లో వచ్చిన ఆర్టికల్స్కి వాటి అప్రోచ్ అండ్ చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత అక్కడే క్వశ్చన్ ఇచ్చి మీ చేత ఆన్సర్ రైటింగ్ చేయించి ఫీడ్బ్యాక్ అండ్ మోడల్ ఆన్సర్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ ఇది రోజు అవుతోంది ఇన్ గాంధీనగర్ బ్రాంచ్, హైదరాబాద్. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ దెన్ ఫీ వచ్చేసి 15,000 రూపీస్. ఈ కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. ఫర్ మోర్ డీటెయిల్స్ రిగార్డింగ్ దిస్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఆల్ ద బెస్ట్. బై.